నగర ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మంత్రి నారాయణ సొంత నిధులతో నిర్వహిస్తున్న నారాయణ ఆన్ వీల్స్ వైద్య సేవా యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. సామాన్యుల ఇంటి ముంగిటకే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని చేరువ చేయడమే కాకుండా శనివారం పూట పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు కొండంత అండగా నిలుస్తున్నారు. మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో సుమారు 3 కోట్ల వ్యయంతో అందుబాటులోకి వచ్చిన నారాయణ ఆన్ వీల్స్ మొబైల్ క్లినిక్ ద్వారా నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు నిరంతరాయంగా అందుతున్నాయి. వారంలో 2 రోజులు సిటీ, 2 రోజులు రూరల్ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండగా నారాయణ నేత్ర జ్యోతి ద్వారా ఇప్పటివరకు 11,800 మందికి కంటి పరీక్షలు చేసి 6,900 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. చూపు కోల్పోయే ప్రమాదంలో ఉన్న 175 మందికి నారాయణ ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి తిరిగి దృష్టిని ప్రసాదించడమే కాకుండా నారాయణ దంత సురక్ష ద్వారా 7,800 మందికి ఉచితంగా దంత వైద్య సేవలు అందించారు. ఈ సేవా యజ్ఞంలో భాగంగా శనివారం 8వ డివిజన్ స్టోన్ హౌస్ పేట ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థులకు ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ ఆకస్మికంగా పరిశీలించి విద్యార్థుల చదువు, కంటి మరియు దంత ఆరోగ్య సమస్యల గురించి ఆత్మీయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంత్రి నారాయణ గారు ఒక ఎమ్మెల్యేగా అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజలు, పిల్లల ఆరోగ్య రక్షణను బాధ్యతగా తీసుకుని కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారని కొనియాడారు. విద్యార్థులకు ఎలాంటి కంటి లేదా దంత ఆరోగ్య సమస్యలు ఉన్నా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ సతీష్, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్, బిఎల్సి మల్లికార్జునరావు, సెక్రటరీలు అమర్, అజయ్, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ నాకు టైం లేదు నేర్చుకున్నాను. సెల్ ఫోన్ కూడా చూడవు. ఒకసారి ఐసైట్ ఎప్పుడైనా చెక్ చేయించుకున్నావా? చేసుకోవాలా? నేను ఫస్ట్ టైమా? బాగా చదువుతావా? సెల్ ఫోన్స్ బాగా చూస్తావా? నిజం చెప్పాలి, అందరూ సెల్ ఫోన్ చూడరంటే నమ్మంటారా? టీవీ చూస్తావా? టీవీ సెల్ ఫోన్ తీసుకోవా? అమ్మ దగ్గర, నాన్న దగ్గర ఏం చూడవా? సరిగ్గా చేస్తున్నారు. నీ కళ్ళు బాగుండాలి, నీ బాగా చదువుకోవాలి. అవునా?
నీకు సైకిల్ వాడుతున్నావా? సార్ ఇచ్చిన సైకిల్ వాడుతున్నావా? సో సార్ ఇచ్చే సైకిల్ వాడాలి, కళ్ళు బాగుండాలి, పన్ను బాగుండాలి, చాక్లెట్స్ బాగా తింటావా? అన్నీ మంచి 5 సైట్ ఉంది. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో గెలిచిన తర్వాత ప్రజలకి ఏమేమి కావాలని చెప్పి అడిగి మరీ తెలుసుకొని పనులు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఆయన ఒక ఆలోచనతో ఆయన ఏ విధంగా చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడో, ఏ విధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ముందుకు రానిచ్చారో, ఎడ్యుకేషన్ అంటే ఎంత ఇంపార్టెన్సో అని తెలుసుకున్న వ్యక్తిగా ఈరోజు మన అందరికీ తెలుసు. దాదాపు నెల్లూరు నగరంలో ఆయన హాస్పిటల్ తరఫున నేత్ర జ్యోతి అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి దాంతోపాటు పంటికి కూడా సంబంధించిన పరీక్షలు చేయడమే ప్రతి డివిజన్లో ఏర్పాటు చేసి పెద్దవాళ్ళందరికీ కూడా అక్కడికక్కడే వాళ్ళకు వైద్యం చేయడం, లేకపోతే వాళ్ళని సర్జరీ అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేయడం చూడడం జరిగింది. దీంట్లో భాగంగా స్కూల్స్లో కూడా ప్రతి శనివారం పిల్లలు కూడా ఈరోజు చిన్నపిల్లలందరూ కూడా ఇంట్లో టీవీలకు కానివ్వండి, సెల్ ఫోన్స్కి అడిక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కంటి చూపు చాలా తగ్గిపోతుంది. కానీ పేద పిల్లలు కాబట్టి పేదవాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళి చూపించే పరిస్థితి ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు. దాన్ని కూడా గుర్తించి నారాయణ సార్ ప్రతి స్కూల్లో కూడా ఈ కంటి వైద్య పరీక్షలు, పంటి పరీక్షలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రతి స్కూల్ శనివారంలో నాడు ప్రతి పిల్లలకు కూడా కంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. ఇక్కడికిక్కడే వ్యాన్లోనే ఈ పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ముందు అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, దాని తర్వాత పరీక్ష చేస్తున్నారు, తర్వాత టెస్టులు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడికిక్కడ చేసేది ఏదైనా ఉంటే రిలీఫ్ ఉంటే ఇస్తున్నారు, లేకపోతే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ఏదైనా చిన్న సర్జరీస్ లేకపోతే ఏదైనా గ్లూకోజ్ ఎక్కువ ఉన్నా అట్లాంటి పరీక్షలు కూడా చేసి ఇమీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులకి మాస్టర్స్ ద్వారా చెప్పించి వాళ్ళకు కూడా అవసరమైనప్పుడు కంటి అద్దాలు కూడా ఇవ్వాలని ఒక ఆలోచనలో నారాయణ సార్ ముందుకు పోతున్నారు. మనందరికీ తెలుసు, మామూలుగా ఒక శాసనసభ్యుడు అంటే ప్రజలకి అభివృద్ధి చేయడం, రోడ్లు వేయడమో, లైట్లు వేయడమో, లేకపోతే కాలువలు కట్టడమో, లేకపోతే బ్రిడ్జెస్ కట్టడమో చూసాం. కానీ నారాయణ సారు ఒక ఆలోచన, ఆయన కుటుంబంతో పాటు ఒక ఆలోచనతో పిల్లలకి, చిన్నపిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు కంటి పరీక్షలు కానీ పంటి పరీక్షలు కానీ వాళ్ళు సులభంగా స్కూల్కి వచ్చేదానికి సైకిల్స్ను కూడా ఇచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది మా నారాయణ సార్ అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు దాదాపు నెల్లూరు నగరంలో ఈ పరీక్షలన్నీ కూడా చేయడము 7,000 మంది పైచినుకు మందికి చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి అద్దాలు కూడా దగ్గర 6,190 మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్జరీలు చేయడం జరిగింది. ఈరోజు ఆ బృందం ఏదైతే ఉందో వాళ్ళు ఎవరినైతే అపాయింట్మెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఓపికతో రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ పరీక్షలు చేసి వాళ్ళని క్షేమంగా ఇళ్ళకి పంపించడం జరుగుతుంది. దీనివల్ల నాకు తెలిసినంత వరకు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద ప్రజలు చాలా హ్యాపీగా ఆ అద్దాలు తీసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దాన్ని మనం కళ్ళతోనే చూసాం. 53వ డివిజన్లో ఒక వృద్ధురాలు పూర్తిగా కంటి చూపు లేదు. ఆ కంటి చూపు లేని దగ్గర నారాయణ సార్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె, సార్ మిమ్మల్ని చూడాలి సార్, నేను నా కళ్ళు లేవు, నాకు కనపడడం లేదంటే సార్ ఇమీడియట్గా పరీక్షలు చేసి ఆమెకి సర్జరీ చేసిన తర్వాత ఈరోజు ఆమె ఎంత ఆనందంగా ఉందంటే నా కళ్ళు కనపడుతుంది, నేను ఇంట్లో నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను అని చెప్పే పరిస్థితిని తీసుకొచ్చింది నారాయణ సార్. అలాంటి గొప్ప వ్యక్తి నారాయణ సార్. ఆయన నిండు 100 ఏళ్ళు ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఇంకా ఎన్నో ఆలోచనలతో ముందుకు పోతున్న నారాయణ సార్కి మెనీ థ్యాంక్స్ అని చెప్పి మరొకసారి తెలుసు. ప్రజలు పిల్లలు అందరూ కూడా ఈ వైద్య శిబిరాల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా
ఎక్కడైతే జరుగుతుందో దాని అందరినీ కూడా జయప్రదం చేసి వాళ్ళ కన్నులు వాళ్ళు బాగా వెలుగులకు తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా వాళ్ళకి పంటి ప్రాబ్లం ఉన్న ఆ పంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కడికక్కడ తీర్చే విధంగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. కుమారు ఆర్ఎస్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన నారాయణ సార్ ద్వారా ఈ మా పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందరికీ కూడా కంటి మరియు పంటి పరీక్షల కోసం ప్రత్యేకంగా చెకప్కి నారాయణ సార్ వాళ్ళ యొక్క హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చి చక్కగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మా పాఠశాల 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికీ ఒక 250 మందికి పిల్లల్ని చూశారు, ఇంకా చూస్తూ ఉన్నారు. ఈ 400 పిల్లలకు ముఖ్యంగా కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఈ కళ్ళు పళ్ళు ఈ రెండు అనేటటువంటి మనిషికి ఎంతో అవసరమైనటువంటివి. మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, పంచేంద్రియానం నయనం ప్రధానం అని. మనకు 5 ఇంద్రియ అవయవాలు ఉన్నాయి. వాటిలో కళ్ళు చాలా ముఖ్యంగా బిడ్డలు చదువుకునే వయసులో కళ్ళు సరిగా కనిపించకపోతే వాళ్ళు ఎంతో ప్రాబ్లం గురి కావడం జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళు చక్కగా చూసేదానికి కంటి పరీక్షలు చేసి వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్ళద్దాలు అనేటటువంటివి నారాయణ సార్ గారు అందిస్తున్నారు. అలాగే వాళ్ళకి దంత పరీక్షలు, ఈ దంత పరీక్షలకు కూడా చాలా ముఖ్యం. పిల్లలకు జనరల్గా స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి స్వీట్స్ తింటూ వాళ్ళ యొక్క దంతాలు పాడైపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. అవి పరీక్ష చేసి వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ కూడా వాళ్ళ యొక్క ఆసుపత్రిలో కలిగించేదానికి వసతి కలిగిస్తూ ఉన్నారు. సో ఈ పట్టి పరీక్షలు సరిగా ఆహారం తీసుకోకపోయినా, అక్కడ తీసుకున్న సరైన ఆహారం, పోషకాహారం లేకపోతే దానివల్ల పలు సమస్యలు వస్తాయి. అందుకనే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు పళ్ళు సక్రంగా ఉండాలా. అలాగే ఈ వయసులో ముఖ్యంగా చదువుకునే వయసు కాబట్టి బిడ్డలకు కంటి చూపు సరిగా ఉండాలా. ఈ రెండింటినీ గుర్తించి నారాయణ సార్ గారు ఈ యొక్క నెల్లూరు మున్సిపాలిటీలోనే కాకుండా ఈ రూరల్లోనూ, అర్బన్లో రెండింటిలో కూడా తమ యొక్క యంత్రాంగాన్ని పంపించి ముఖ్యంగా హాస్పిటల్ నుంచి ఈ చిన్నారులకు ఈ యొక్క రెండింటిని గమనింపజేసి వాళ్ళకి చిన్న పరీక్షలు ఇక్కడ చేస్తున్నారు. అవసరమైతే అక్కడ వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా వాటికి కళ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కళ చేస్తున్నటువంటి నారాయణ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.